HCF of 306 and 657. So highest number middle ఉండాలండి, least number left side ఉండాలి. So 306 2s are 612. So 657 లో 612 ఇస్తే 45. ఇప్పుడు ఈ 306 ఇట్ సైడ్ వస్తుంది. సో 45 6 are 270. సో 306 లో 270 తీస్తే 36. ఈ 45 ఇట్ సైడ్ వస్తుంది. 36 1s are 36. సో అప్పుడు 9 అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తే ఈ 36 ఇట్ సైడ్ వస్తుంది. 9 4s are 36. సో ఆన్సర్ 9. P/Q ఫార్మ్ ఆఫ్ 15.265. సో 15.265 నేను రాయొచ్చు 15,265/1000. ఇప్పుడు మనకి దీన్ని ఓన్లీ ఒక 5 టేబుల్తో క్యాన్సిల్ చేసి చాలండి. 5 2s are 0 0. నెక్స్ట్ 5 3s are 50. 5 5s are 530. సో ఆన్సర్ 3053/200. చూడండి మనకు ఒక ఫార్ములా ఉంది, a power log x base a is equal to x. సో ఇప్పుడు అదే ఫార్ములాలో ఉంది, ఇక్కడ పవర్ ఇవ్వాలండి. సో 5 power log of 5 power 7. సో బేస్ 7 బేస్ 5 అంటే అదే ఫార్ములాలో ఉంది కనుక ఆన్సర్ 7. √3 + 2√3 - 3√3. సో √3 + 2√3 అంటే 3√3 అండి. 3√3 - 3√3 అంటే 0. సో క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డినోట్స్ ద ఐడెంప్టెంట్ లా. ఐడెంప్టెంట్ లా అంటే మనకి ఏది తీసుకుంటే మళ్ళీ ఎదురు రావాలండి. ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. అది కూడా ఐడెంప్టెంట్ లా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బీలో ఉంటే అప్పుడు a - b అంటే అదేంటి, ఏలోనే ఉండాలి బీలో ఉండాలి. అది తప్పు కదండి, కనుక పై సైడ్ నల్ సైడ్. ఇఫ్ ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఉన్నవి బీలో ఉండకూడదు, అంటే ఏలో ఉండాలి బీలో ఉండకూడదు, అంతే కదా. సో సెకండ్ ఆప్షన్. ద కర్వ్ రిప్రజెంటింగ్ y is equal to x² + 4x + 4 కట్స్ x యాక్సిస్ ఎట్. ఇప్పుడు ఈ x² + 4x + 4 అంటే a + b హోల్ స్క్వేర్ అండి అది. సో x + 2 హోల్ స్క్వేర్. సో a + b హోల్ స్క్వేర్ a² + b² + 2ab. సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చిందన్నమాట. ఇప్పుడు దీన్ని x + 2 × x + 2 రాసుకోవచ్చు. అంటే x = -2. x = -2 అంటే y మనం ఎంత తీసుకున్నాం, 0 తీసుకున్నాం కనుక -2, 0 అంటే x యాక్సిస్ని -2, 0 దగ్గర మనకి ఇంటర్సెక్ట్ చేస్తుంది. డిగ్రీ ఆఫ్ జీరో పాలినామియల్. అసలు జీరో పాలినామియల్ అంటే అన్ని జీరోస్ ఉంటాయి కనుక అక్కడ మనకి ఎక్స్లో ఉండవు. సో డిగ్రీ ఉండదు కనుక నాట్ డిఫైన్. డిగ్రీ ఆఫ్ ది జీరో పాలినామియల్ ఇస్ నాట్ డిఫైన్. సొల్యూషన్ ఆఫ్ దిస్ 2 ఈక్వేషన్స్. ఎప్పుడైనా సొల్యూషన్ అడిగారంటే 4 ఆప్షన్స్లో వేసేలా. సో ఇక్కడ నేను 3 4 ఉంది కదా, చూడండి 3 2s are 6. 6లో 4 తీస్తే 2. నెక్స్ట్ 4 3s are 12. 12 + 3 15. అంటే 4th ఆప్షన్ బై సీయింగ్ ఓన్లీ. అంటే ఈ 4 ఆప్షన్స్లో నాకు ఇదే నాకు అవుతుందని అనిపించింది. సో చేశాను, మైండ్లో చేశాను. సో ఆన్సర్ 4th ఆప్షన్. ax + by = c, దెన్ y = చూడండి ఇక్కడ మనకి by = c - ax అవుతుంది. అప్పుడు y = c - ax/b కనుక ఫస్ట్ ఆప్షన్. ఇఫ్ AD is not equal to BC, దెన్ ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్. ఎప్పుడైనా నాట్ ఈక్వల్ వచ్చిందంటే అది ఖచ్చితంగా మనకి కన్సిస్టెంట్ సొల్యూషన్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నమాట. సో ఆన్సర్ యూనిక్ సొల్యూషన్ ఒకటే ఉంటుంది. ఇంటర్సెక్టింగ్ చేసుకుంటే ఒక సొల్యూషన్ ఉంటుంది, దాన్ని యూనిక్ అంటారు అనమాట. ఇఫ్ ద ఈక్వేషన్ x² + 4x + k is as real and distinct roots. ఎప్పుడైనా రియల్ అండ్ డిస్టింగ్ అయితే డెల్టా గ్రేటర్ దెన్ 0 అవుతుంది. అంటే b² - 4ac గ్రేటర్ దెన్ 0 అంటే 16 - 4k. b² అంటే b అంటే 4 కదండి, 4² అంటే 16 - 4k గ్రేటర్ దెన్ 0. 16 గ్రేటర్ దెన్ 4k. 4 1 4 4 సో 4 గ్రేటర్ దెన్ k. 4 గ్రేటర్ దెన్ k అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, k < 4 అంటే k వాల్యూ 4 కన్నా తక్కువ అని అర్థం అన్నమాట. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆర్. ఇప్పుడు దీనికి డెల్టా ఫైండ్ చేస్తే మనకి ఖచ్చితంగా <0 వస్తుంది. అంటే మీకు వచ్చిన వాల్యూ అనేది మైనస్లో ఉంటుందండి. మైనస్లో వచ్చిందంటే డెల్టా <0 కనుక ఇమాజినరీ. చాలా పెద్ద సమ్ ఇది గుర్తుపెట్టుకోండి. సో కనుక డెల్టా <0 అయితే ఇమాజినరీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆల్రెడీ నిన్న పేపర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇది. సో మనకి x² లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ కూడా x² వస్తుంది. సో x² క్యాన్సిల్ అయితే ఓన్లీ x టర్మ్స్ ఉంటాయి. x టర్మ్స్ ఉంటే దాని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనం. ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్. చూడండి మన 2014తో క్యాన్సిల్ అవుతుంది. 2014 1s 2014 1s 2014 4s కనుక x² - 4 = 0, x² = 4, x = +or -2 కనుక ఆప్షన్ 4. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రాఫ్ మే ది గ్రాఫ్ ఆఫ్ x² + 1. x² + 1 గ్రాఫ్ కావాలండి. అప్పుడు మనకి దీన్ని y = 0 అనుకుంటే x² y = నేను 1 తీసుకుంటే అప్పుడు ఏమవుద్ది, 1 + 1 = x² + 1 1 1 క్యాన్సిల్, x = 0 వస్తుంది. సో x = 0 తీసుకుంటే y = 1. సో అంటే ఇక్కడ 4 గ్రాఫ్లో x = 0 తీసుకుంటే y = 1 అనేది ఒక సెకండ్ ఆప్షన్లో ఉంది కనుక సో సెకండ్ ఆప్షన్. మిగతా ఎక్కడ కూడా లేదు, అన్ని కూడా 0 0 0 0 ఉన్నాయి కనుక సెకండ్ ఆప్షన్. 8y² = 6y - 1 దెన్ y = ఇది మనకి ఇప్పుడు ఆప్షన్స్ ప్రకారం చేసుకోవాలని నేను సెకండ్ ఆప్షన్ వేస్తున్నాను. చూడండి 8 × 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 = 6 × 1/2 - 1. 4 1s 4 2s అంటే లెఫ్ట్ సైడ్ 2 వచ్చింది. రైట్ సైడ్ కూడా 2 1s 2 3s 3 - 1 సో 2 అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా 2 2 వచ్చింది కనుక ఆప్షన్ 2. మిగతా ఏది కూడా రాదండి. చూడండి ఎందుకంటే 1/2 అనేది ఇక్కడ ఒకటి ఉంది, ఇంకెక్కడ లేదు. అది లాజిక్ మాట. ఇన్ AP x - 7 x - 2 x + 3 అండ్ సో ఆన్ 15 10.
ఇప్పుడు ఎక్స్ లేవనుకోండి, ఎక్స్ లేకుండా మనం చేసుకుందాం. సో -7 -2 +3 అంటే అన్నిటికీ 5 కలుపుతున్నాడు. 8 15 13 18 23 28 33 38 43 48 53 58 63 ఇది రాసుకోవడం ఈజీ అండి. ఫార్ములా వేసుకొని అన్ని చేసుకునే బదులు ఇప్పుడు కౌంట్ చేసుకుంటే 15 ఏమొచ్చింది 63 కనుక ఎక్స్ మనం తీసాం ఎక్స్ యాడ్ చేయలేదు కనుక x + 63 ఇస్ ద ఆన్సర్. a - b అడుగుతున్నాడు. సో a - b అంటే ఏలో ఉండాలి, బీలో ఉండకూడదు. ఇక్కడ కూడా ఏ ఇంటర్సెక్షన్ బి డాష్, చూడండి ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అంటే బీలో లేదు, బి డాష్లో ఉంది కనుక ఏలో ఉండాలి, బీలో లేదు కనుక రెండింటి కూడా కరెక్ట్ ఆన్సర్. a - b ఏ ఇంటర్సెక్షన్ బి డాష్. జామెట్రిక్ మీన్ ఆఫ్ 4,9 4,9 అంటే మనకి ఏంటంటే √4 × 9 అండి. సో 4 9 36 √36 అంటే 6. సో సెకండ్ ఆప్షన్. 3,6, 12, 24 and so on. R is equal to A2/A1. So 6/3 3 1 3 2 answer 2. A 1, 1/2, 1/4, 1/8 and so on. A5 అంటే మనకి తెలుసు అండి A × R⁻n-1. సో A అంటే 1, R అంటే 1/2 all to the power of 4. 5 అడిగారు కనుక 4. సో 1/16 is the answer. If 2,7 6, -3 then PQ is equal to PQ gradient of PQ అంటే ఏం లేదండి మనకి అది y2 - y1/x2 - x1 that is the slope of a line. సో -3 -7 అంటే -10 న్యూమరేటర్, 6 - 10 అంటే 4 డినామినేటర్. సో -10/4 అంటే -2.5 is the answer. ABC or then the triangle ABC. సో ఇది స్కాలిన్ ట్రయాంగిల్ వస్తుందంటే మీరు AB కట్టండి, BC కట్టండి, AC కట్టండి, మొత్తం కూడా మనకి డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. లేదంటే షార్ట్ కట్ ఆల్రెడీ నేను అంతకుముందు చెప్పాను కదండి. సో x యాక్సిస్ y యాక్సిస్ వేసుకొని ఈ పాయింట్స్ అందులో డినోట్ చేసుకుంటే మనకి ఆ ట్రయాంగిల్ నీట్గా డ్రా చేసుకుంటే వచ్చేస్తుంది పక్కన. సో చేసుకోవచ్చు అనమాట. ద పాయింట్ -1, 6 డివైడ్స్ ద లైన్ జాయిన్ ఇన్ ద రేషియో. ముందు ఈ 2 పాయింట్స్ రాసేయండి, మధ్యలో -1, 6 రాసేయండి. నేను చెప్పాను కదా. సో చూడండి 10 - 6 is to 6 - -8. 10 - 6 అంటే ఎంత వస్తుందండి? సో 4 వస్తుంది. 6 + 8 ఎంత వస్తుంది? 14 వస్తుంది. 2 2s 2 7s 2/2 is to 7 వచ్చింది. ఇప్పుడు ఈ 7 ఇస్తే తీసుకురండి, అప్పుడు ఏమవుతుంది? 2/7 is to 1 కనుక ఆన్సర్ సెకండ్ ఆప్షన్. చూడండి ఈజీగా వచ్చింది. If these 4 points are vertices of a parallelogram in order, then the value of x and y respectively. సో రాసుకుంటే మనకి మిడ్ పాయింట్స్ మనకి ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి ప్యారలలోగ్రామ్లో కనుక మిడ్ పాయింట్స్ ఫైండ్ చేశాను. మిడ్ పాయింట్ ఫైండ్ చేస్తే అప్పుడు x వాల్యూ 6 వచ్చింది, y వాల్యూ 3 వచ్చింది. సో x1 + x2/2 y1 + y2/2 అక్కడ మన ప్లేస్ ఉంటుందని ఆ ప్లేస్లో చేసేలేము. మీరు ఎట్టి బస్సులో కూడా కింద రఫ్ ప్లేస్ ఉంది కదా, కింద రాయడం, లాస్ట్ పేజ్లో రఫ్ పేజ్ ఉంది అక్కడ రాయడం చేయొద్దు. ఎప్పుడైనా అలా చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇవే నెంబర్స్ మళ్ళీ అక్కడ రాయాలి. సో పేజీ తిరగేయాలి. ప్రతిసారి పేజీ తీస్తే ఆ టైం అనేది కొన్ని సెకండ్లు అనేది మనకి నిమిషాలు అవుతుంది, కొన్ని నిమిషాలు గంటలు అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద 2 end points of the diameter of circle are then its center కావాలంటే ఏం చేయాలంటే x1 + x2/2 y1 + y2/2. సో 2 - 6/2 అంటే -4/2 అంటే -2 -2 + 6 అంటే 4 4/2 అంటే 2. ఇన్ దిస్ ఫిగర్ ఫైండ్ ద x వాల్యూ. చూడండి x/22 is equal to 14/24. సో మనకి 2 11s 2 12s నెక్స్ట్ 2 6 2 7s 77/6. సో ఆన్సర్ మనకి 12.53 వస్తుంది. స్ట్రేట్ యాంగిల్ అంటే 180 degrees అండి. నెక్స్ట్ ఇన్ ద ఫిగర్ ABC ఎక్స్ వాల్యూ మనకి ఆల్రెడీ తెలుసు అండి. AO/OC is equal to BO/OD చాలా ఫేమస్ ఇది ట్రెపెజియం. సో ఇప్పుడు ఇందులో మనకి x + 5/x + 3 is equal to x - 1/x - 2. సో ఇప్పుడు నేను ఇందులో సెకండ్ ఆప్షన్ వేస్తున్నాను. సో 7 + 5 అంటే 12, 7 + 3 అంటే 10. అదేవిధంగా 7 - 1 అంటే 6, 7 - 2 అంటే 5. సో చూడండి మనం 2 5s 2 6 అంటే ఇటు సైడ్ 6/5 అటు సైడ్ కూడా 6/5. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఇది మనకి ఈజీగా తెలిసిపోద్దండి, అంటే మన మైండ్లోనే చేసేవచ్చు. అప్పుడు ఆ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసుకుని వెరిఫై చేసుకుంటాం అంటారు. నెక్స్ట్, if diameter is equal to 17, the radius is equal to 17/2, that is 8.5. Area of the square is 64, then the perimeter. Area of the 64 అంటే a square is 64, a is equal to 8. మన perimeter 4a కనుక 4 × 8 4 8s 32. Area of the ring pi into capital R square minus small r square. గుర్తుపెట్టుకోండి. Volume of hemisphere 2/3 × πr కి మనకు తెలుసు. కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ πRL ఇది కూడా తెలుసు. ఎవాల్యుయేట్ sin 45 cos 45. sin 45 అంటే 1/2 + cos 45 అంటే 1/2 1/2 1/2 2/2 2/2 అంటే రేషనలైజింగ్ చేస్తే √2 కింద √2 × √2 అవుతుంది. 2 క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ √2. secant A + tan A అంటే 1 - sin A. సో secant A + tan A అంటే 1 - sin A ఏదైనా ఒక వాల్యూ 30 degrees కానీ 45 degrees కానీ 60 కానీ తీసుకుంటే మనకి cosecant A వస్తుందండి. ఇది ఆన్సర్. నెక్స్ట్, cos 36 × cos 72 × cos 54 × cos 18 × cos 90. cos 90 0 కదా, 0 అంటే ఎనీథింగ్ 0 అంతే లాజిక్, ఇంకేం లేదు. √1 - sin square 1 - sin square అంటే మనకి cos √cos square వస్తుంది. సో √² క్యాన్సిల్ అయితే cos ఆన్సర్. మనకి -cos ఇచ్చాడు అంటే +or - cos వస్తుంది కనుక
cos theta. Plus or minus లో ఉంది minus cos theta కనుక minus cos theta. Height of the tower is 1200 meters when the sun of angle of elevation is 30 degrees, then the length of the shadow 30 degrees కనుక మనకి tan 30 తీసుకుంటే 1200/L అవుతుంది. సో tan 30 ఈజ్ ఈక్వల్ 1/√3 ఈజ్ ఈక్వల్ 1/1200/L. L అట్ సైడ్ వెళ్తే ఈ √3 ఇటు సైడ్ వస్తుంది. L ఈజ్ ఈక్వల్ 1200√3. సో ఆన్సర్ 1200√3. P of x ఈజ్ ఈక్వల్ 0.2 దెన్ P of x bar. సో 0.2కి ఎంత యాడ్ చేస్తే 1 అవుతుంది, 0.8 యాడ్ చేస్తే 1 అవుతుంది కనుక 0.8 ఇస్ ద ఆన్సర్. మళ్ళీ అదే ఆప్షన్స్ రిపీట్ అయిపోయి. సో ఆన్సర్ 0.8. నెక్స్ట్, a letter is chosen from the word congratulations, what is the probability of vowel? సో మనకు మొత్తం వోవెల్స్ ఇందులో 6 ఉన్నాయండి. రిపీట్ అయినా సరే మళ్ళీ అది కౌంట్ చేయాలండి. 6 వోవెల్స్ ఉన్నాయి, మొత్తం 15 ఉన్నాయి. సో 3 2s are 3 5s, ఆన్సర్ 2/5. A bag contains 12 pens, 3 books and 7 sharpeners. What is the probability of drawing a pen? పెన్లు మనకి 12 ఉన్నాయండి, మొత్తం 22 ఉన్నాయి. సో మనకి 2 6s are 2 11s, ఆన్సర్ 6/11. From a month of August, whose first day is Tuesday, a day is selected. Find the probability that day is selected is not Tuesday. సో ఆల్రెడీ ఆగస్ట్లో మనకి ఫస్ట్ డే ట్యూస్డే వచ్చిందంటే 5 మనకి ఖచ్చితంగా ట్యూస్డేస్ వస్తాయండి. ఎందుకంటే ఆగస్ట్లో 31st డే కనుక. సో 5 ట్యూస్డేలు అంటే ఆ ట్యూస్డే అవ్వకూడదు అన్నాడు. ట్యూస్డే అవ్వకూడదంటే మిగతా ఏవైనా అవ్వచ్చు. మిగతా మనకి ఆ ట్యూస్డే 5 తప్పిస్తే మనకి 26 ఉంటాయి. సో మొత్తం 31 డేస్ ఉంటాయి. 31 డేస్కి సో 26 ఫేవరబుల్. సో 26/31 ఇస్ ద ఆన్సర్. మీడియన్ ఆఫ్ దిస్ వన్, మనం ఈ నెంబర్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో మన మైండ్లో అనుకొని చేసి వచ్చింది. చూడండి, 18 అనేది ఫస్ట్ 10 అనేది ఫస్ట్ నెంబర్ అవుతుంది, 18 అనేది సెకండ్ నెంబర్ అవుతుంది, 26 అనేది థర్డ్ అవుతుంది. మొత్తం 5 ఉన్నాయి కనుక థర్డ్ అనేది మీడియన్. యావరేజ్ ఆఫ్ x+1 ఐటమ్స్ ఈజ్ x-1 దెన్ ద టోటల్ సమ్ ఆఫ్ ది ఆల్ టైమ్స్. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. ఇక్కడ యావరేజ్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఇచ్చాడు కనుక x+1 into x-5, a+b into a-b, a² - b². ద ఓగి కర్వ్ అంటే ఏంటంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అండి. అది లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవ్వచ్చు, గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవ్వచ్చు. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. సో ఆల్రెడీ నేను షార్ట్ కట్ చెప్పాను కదా, ఆ షార్ట్ కట్ మీరు ప్రకారం చేసుకుంటే 63.5 వస్తుంది. సో ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్లోను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లోను కూడా చూస్తారు. ద రేంజ్ ఆఫ్ దిస్ నెంబర్స్, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. హైయెస్ట్ వాల్యూ ఇక్కడ మనకి 42, లోయెస్ట్ వాల్యూ 3. సో 39 ఇస్ ద ఆన్సర్. ఈ సమ్ ఆల్రెడీ మనం చేసుకున్నాం. ఇది పైకి వెళ్తే మనకి బేస్ ఏబీ అవుతుంది, ఇక్కడ కూడా పైకి వెళ్తే బేస్ ఏబీ అవుతుంది. సో మనకి లాగ్ ఏబీ/బేస్ ఏబీ అంటే 1 ఆన్సర్. ఇఫ్ P of x equal this one, then alpha beta zeros, then alpha into beta into gamma minus d by, ఇది ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా. If alpha beta are the zeros of the polynomial, then alpha square plus beta square. చూడండి, a² + b² is equal to a + b whole square minus 2ab. సో a + b whole square అంటే మనకి ఎక్కడ ఏంటి 5² అంటే 25. ఇక్కడ 2 6 are 12, 25లో 6, 25లో 12 తీస్తే 13 is the answer. The two lines ఆర్ డాష్ లైన్స్. మనకి ఎప్పుడు కూడా ఈ ఫార్ములా వేసుకోవడానికి ఇంకా ఈజీగా వస్తుంది. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ 7/c2. a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 నాట్ ఈజ్ ఈక్వల్ 7/c2 అంటే ప్యారలల్ లైన్స్ అండి, ప్యారలల్ లైన్స్. ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ద స్క్వేర్ నెంబర్ టు బి యాడెడ్ ద స్పేస్ గివెన్ ఇన్ ద ఈక్వేషన్ గివెన్. ఇది మనకు ఒక కంప్లీట్ స్క్వేర్ అవ్వాలంటే 13కి ఎంత యాడ్ చేస్తే మనకి 49 అవుతుంది, 36 అంటే నెక్స్ట్ నెంబర్ అనమాట. సో 49 అంటే కనుక 7². ఇక్కడ కూడా మనకి a² + 2ab + b² వస్తుంది. చూడండి, x² + 2 × 6x + 6² కనుక అంటే మనకి ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది b వాల్యూ 6 అని. 6² కనుక 36. సో 36 అనేది మనం యాడ్ చేయాలి. ద 6th టర్మ్ ఆఫ్ ది సిరీస్, 6th టర్మ్ ఇది మనకి జీపీ అండి. సో 6th టర్మ్ అంటే a × r⁴. సో a అంటే 3, r అంటే 1/3, 1/3 whole to the power of 5. సో ఒక 3 క్యాన్సిల్ అయితే 1/3/4, 3/4 అంటే 3 3s are 9, 3s 27, 27 3s 81, 81 is the answer. 1/81 is the answer. If PQ then the gradient, ఇందాల ఆల్రెడీ చెప్పుకున్నాం అంటే gradient అంటే మనకి ఇందాల 7 గంటల వీడియోలో y2 - 1/x2 - x1 అంటే స్లోప్ ఆఫ్ ది లైన్ మాట గ్రేడియంట్ అంటే. సో -10/4, -10/4 అంటే 4 2s are 8, 4 2s are 8 అంటే 2 ఉంటుంది, 20 అవుతుంది, 4 5s are 20. సో 2.5 - 2.5 is the answer. ఇది కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం అండి, టేల్స్ థియరం. x/x - t = x + 2/x - 1. సో మనకి ఆన్సర్ 4 వస్తుంది. 3 4 5 ఆల్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇట్ ఈస్. చూడండి, 3 4 5 సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నారు కనుక 3² + 4² = 5² అవుతుంది. 3² అంటే 9, 4² 16, 9 + 16 = 25. సో 25 = 25. ఇది పైథాగరస్ థియరం కనుక. సో పైథాగరస్ ఉన్నది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కనుక ఆన్సర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇఫ్ θ = 60, r = 2.1 దెన్ ద ఏరియా ఆఫ్ ది సెక్టార్. సో ఇది మనం ఫైండ్ చేసామండి. x/360 × π² ఫార్మ్ యూజ్ చేస్తే మనకి ఏమీ రాలేదంటే ఏ నెంబర్ రాలేదు కనుక ఆన్సర్ నన్. సో ఇలాంటి టైం వేస్ట్ చేయడానికి ఇస్తారండి, మనం చూసుకోవాలి జాగ్రత్తగా. అన్ని చిన్న చిన్న ఆన్సర్స్ ఉన్నాయి, మన పెద్ద పెద్ద నెంబర్స్ ఉంటే ఆన్సర్ నన్ను పెట్టండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మోడల్ పేపర్ 8 అనాలిసిస్. ఇంకా 9 గంటలకి మోడల్ పేపర్ 9 అనాలిసిస్ వస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారని ఇంకా మోడల్ పేపర్స్ అని పెడుతుంది. ఎక్కువ మోడల్ పేపర్స్ వేస్తే మనకి ఎక్కువ ర్యాంక్, సో మంచి ఎక్కువ మార్క్స్ వస్తే మంచి ర్యాంక్ వస్తుందండి. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను స్క్రోలింగ్
చేస్తున్నాను. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్స్ బాక్స్లో మీరు తెలపండి. వాడి యొక్క ఆన్సర్స్ నేను కరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ అదేవిధంగా 9 గంటలకు వచ్చే వీడియో కూడా అనాలిసిస్ చూడండి. సో థ్యాంక్ యూ.